బాస్ చూస్తున్నారా? ఎలా అనిపిస్తుంది? ఏదో అండి పర్లేదు బాగానే మరి ఏంది ఇమానులు ఈ మధ్య మాస్క్ తీసుకున్నట్టు కనిపిస్తుంది అంటున్నారు. ఆయన ఫస్ట్ నుంచి కూడా మాస్క్ పెట్టుకోలేదు, కాకపోతే నిన్న ఒకటి చేశారు, అది నాకు అంత నచ్చలేదు. ఎందుకంటే ఫ్యామిలీ వీక్ వస్తుంది కదా, సో ఫ్యామిలీ వీక్ లో నాకు తెలిసి వాళ్ళు ఎవరు రావచ్చు. అంటే ఈ లోపలే గౌరవ్ గారికి ఒక పవర్ ఉంది, ఆ పవర్ తీసేయడం అనేది నాకు కరెక్ట్ అనిపించలేదు. ఎందుకో కొంచెం సెల్ఫిష్ గా థింక్ చేశారేమో అనిపించింది. అలా థింక్ చేయకుండా ఆయన పవర్ ఉంచుంటే చాలా బాగుండేది కదా, ఎందుకంటే ఫ్యామిలీ వీక్ వస్తుంది కదా, సో ఎవరో కూర్చున్నారు కలిసినే వాళ్ళు కదా, ఈ 2-3 రోజులకి ఎందుకు ఇలాగ అవతల వాళ్ళు పవర్ తీయడం కరెక్ట్ కాదు కదా, సో అట్లా అనిపించింది. ఆయన ఎలిమినేట్ అవ్వలేదండి, ఆయన వెళ్ళిపోయాడు, ఆయన వెళ్ళిపోయాడు. అది నాకు నచ్చలేదు. ఎందుకంటే ఇప్పుడు బిగ్ బాస్ కి వచ్చే ముందు తెలుస్తుంది కదా ఎందుకు వెళ్తున్నా ఏంటనేది. అంటే దానికి అర్థం అక్కడ అందరికి దూరంగా ఉండాలనే కదా, సో దూరంగా ఉండాలనుకున్నప్పుడు నిర్ణయించుకున్నప్పుడు ఇప్పుడు వచ్చినాక హోమ్ సీక్ అనుకోవద్దు. ఒకవేళ హోమ్ సీక్ అయినప్పుడు స్టార్టింగ్ నుంచే ఉండాలి తప్ప ఇప్పుడు మధ్యలో హోమ్ సీక్ ఏంటి, అర్థమవుతుందా? ఇన్ని వీక్స్ అయిన తర్వాత హోమ్ సీక్లు ఎవరికి రావు. ఖచ్చితంగా స్టార్టింగ్ వచ్చినప్పుడు మనకు హోమ్ సీక్ ఉంటుంది. ఒక ప్రదేశానికి వెళ్ళినప్పుడు స్టార్టింగ్ లో మనకి ఏమంటారు అలవాటు అయ్యేంత వరకు మనం హోమ్ సీక్ ఉండొచ్చు, ఎవరైనా గుర్తు రావచ్చు, వెళ్ళే కొద్దీ మనం మర్చిపోతాం. బట్ ఈయన అలా కాదనమాట. సార్ దేనికి భయపడ్డా ఎందుకో తెలియదు, మరి వెళ్ళిపోయారు మొత్తానికి. బట్ ఆయన వెళ్ళిపోవడం కరెక్ట్ కాదని నాకు అనిపించింది. స్టాండ్ తీసుకోమని దివ్య తప్పలేదు. ఎందుకంటే ఆయన ఏమన్నాడు, మధ్యలో నువ్వు తీసుకురావద్దు దివ్య, నువ్వు ఈ మధ్య తీసుకొస్తావు టాపిక్ నాది అని అన్నాడు. బట్ ఈ మధ్య అయితే దివ్య కాదు తనుజ తీసుకొచ్చిన ఆ రోజు, సో అందుకని స్టాండ్ తీసుకోమని దివ్య అనింది. బట్ వర్ణి గారు రివర్స్ ఏంటంటే తనుజ ఏడవడం వల్ల రివర్స్ అయిపోయింది దివ్య మీద. సో అది మనం ఏం చేయలేము అనమాట. గుడ్ అండి, ఎందుకంటే అంతమందిని వైల్డ్ కార్డ్స్ తీసుకొని వచ్చావు, డబుల్ ఎలిమినేషన్ లేకపోతే కష్టం కదా. ఇంకా 3 వీక్స్ ఉన్నాయి కాబట్టి వెళ్ళిపోవాలి, ఇంకా తప్పదు. కాబట్టి డబుల్ ఎలిమినేషన్ కరెక్ట్ అని అనిపించింది. శ్రీనివాస్ సాయి ఉండడం కానీ వెళ్ళిపోవడం కరెక్ట్, ఎందుకంటే ఆయన వాడేది లేదు, ఆడ జరిగేది ఏం లేదు, సపోర్ట్ చేసుకోవడం ఉండడం తప్ప. అలాంటప్పుడు సపోర్ట్ చేయడానికి బయట ఉండి కూడా సపోర్ట్ చేయొచ్చు, ఇంట్లోనే ఉండాల్సిన అవసరం లేదని నా ఫీలింగ్ అనమాట. ఎందుకంటే మిగతా వాళ్ళు కొంచెం సర్వే అవుతారు, వాళ్ళు కొంచెం బాగా ఆడేవాళ్ళు ఉన్నారు కాబట్టి. భరణి ఇంతకుముందు రిలేషన్ పెట్టుకోవడం వల్ల బయటకు వెళ్ళిపోయాడు, ఇప్పుడు మళ్ళీ సేమ్ అదే ట్రెండ్ నడుస్తున్నది. లేదు, ఇప్పుడేమి రిలేషన్ ఎవరితో ఏం పెట్టుకోలేదండి. కాకపోతే జస్ట్ ఇప్పుడు సడన్ గా ఎవరితో మాట్లాడకుండా సడన్ గా తనుజతో కానీ దివ్యతో కానీ ఆపేస్తే అది ఇంకా ఫేక్ అయిపోతుంది. సో అందుకని చెప్పేసి ఆయన లిమిట్స్ లోనే ఉంటున్నాడు, ఎవరికి ఏమైనా సపోర్ట్ చేయట్లేదు. మీకు కనిపిస్తుందా లేదా మరి? నేను చూసిన వరకు సపోర్టింగ్ ఏమో ఎక్కడ కనిపించట్లేదు. ఇద్దరికి కూడా ఇద్దరు ఎక్కడ నిలబడితే కామ్ అయిపోతారు తప్ప సపోర్ట్ చేయట్లేదు. సో ఇప్పుడైతే మళ్ళీ రిలేషన్షిప్ ఏం పెట్టుకోవట్లేదు, బాండింగ్స్ ఏం లేదు. ఇమానుల్ గారు విన్ అవుతారు అనుకుంటున్నాను. అట్ ది సేమ్ టైం సుమన్ శెట్టి గారు విన్ అయితే చాలా హ్యాపీ. టాప్ తను ఉంటే నిన్న మనకి లీడర్ బోర్డ్ లో ఫస్ట్ సుమన్ శెట్టి గారు వచ్చారు, తర్వాత మన ఇమానుల్ గారు వచ్చారు, తర్వాత తనుజ గారు వచ్చారు. మీకు అక్కడే ఎవరు ఏంటంటే నాగార్జున గారు సపోర్ట్ చేయట్లేదండి, మేబీ ఆ టీమ్ సపోర్ట్ చేస్తున్నారేమో. మీరు నాగార్జున గారిని బ్లేమ్ చేయాలి, చాలా హ్యాండ్సమ్ ఉన్నారు బ్లాక్ షర్ట్ లో. ఫేక్ ఓటింగ్ ఏమో చెప్తున్నాను. తనుజ గారికి అయితే బయట జనాల నుంచి నిజంగా ఓటింగ్ ఉందండి, అది నిజం. అది నాగార్జున గారు లేకపోతే బిగ్ బాస్ టీం చేసేది కాదనమాట. నిజంగానే మంచి బయట ఓటింగ్ ఇది ఉందన్నమాట, కాబట్టి ఆమె గెలుస్తుంది. కానీ ఆమె కంటే కూడా సుమన్ శెట్టి గారికి మంచి పాపులారిటీ ఉంది బయట, ఆయన కూడా మంచి ఓట్లు పడితే చూద్దాం ఇంకా ఎలా ఉంటుంది. బట్ ఏమో అక్కడ జరిగేది మాత్రం ప్రిఫరెన్స్ ఉన్నది, ఎందుకంటే నేను ఆడిన టాస్క్ లో కన్నింగ్ ఉన్నదని అంటున్నారు. కన్నింగ్ అంటే కన్నింగ్ కాదు, సెల్ఫిష్ గా ఉన్నారు.